హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో బెల్లం ఆవిరి కుడుములు చూడండి, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి ఎలా చేయాలనేది వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కేజీ బియ్యం 2 గంటల ముందు నానబెట్టుకొని ఆరబెట్టి పిండి చేయించుకున్నాను. బెల్లం 1/2 కేజీ బెల్లం ఇలా పొడి చేసుకొని బెల్లాన్ని పెట్టుకొని ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకొని పాకం చేసుకుందాం. 1/2 స్పూను ఇలాచీ పొడి వేసుకుందాం. దీని ఫ్లేవర్ అయితే ఆవిరి కుడుములోకి చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి కూడా తురిమి వేసుకోవచ్చు, కానీ మాకంత ఇష్టం ఉండదు, దానికోసం నేనేం వేసుకోలేదు. ఓన్లీ ఇలాచీ పౌడర్ మాత్రమే వేసుకున్నాను. వేసుకుంటే కూడా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వేసుకోండి. బెల్లాన్ని అయితే బాగా కరగబెట్టుకున్నాను. చూసారు కదా, బాగా కరిగిపోయింది. ఇప్పుడు వడగట్టుకోవాలి. ఇందులో చెత్త చెదారం అంతా ఉంటుంది కదా, వడగట్టుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. లేకపోతే పాకం అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి, కుడుములు అనేవి సరిగ్గా రావు. దానికోసం కొద్దిగా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత చెత్త ఉందో. పిండి అయితే బాగా కలుపుకున్నాను. కుడుములు చేసుకుందాం దీంతో. ఇలా చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా కుడుములు చేసుకొని ఇందులో వేసుకోవాలి. పిండి చురాలి. చూడండి ఫ్రెండ్స్, కుడుములు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎలా ఉన్నాయో, చూసారు కదా. కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. పాకం అనేది కొద్దిగా మిగిలింది, ఇంకా వేసుకొని ఉంటే నీళ్ళు ఎక్కువైపోయేది, పాకం అనేది ఎక్కువైపోయేది. దానికోసం నేను తగ్గించేసాను, కొద్దిగా ఆపేసాను. అయినా కరెక్ట్గా తీయదనం అనేది కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కుడుములు, ఆవిరి కుడుములు, బెల్లం ఆవిరి కుడుములు రెడీ అయిపోయినాయి. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.